ప్రియాంక గాంధీ టీవీ9 తో మాట్లాడుతూ ఏమన్నారు చూద్దాం. अरे एकदम कायर है, लोकतंत्र की हत्या, कायर है। हिम्मत नहीं है कि बाहर आके बात करें, हिम्मत नहीं है कि छात्रों से बात करें, डर रहे हैं। सच्चाई यहाँ सामने आ रही है इनकी। भैया धक्का मत दो यार, धक्का मत दो। वो 56 इंच का जो सीना है ना, वो दिख रहा है अभी कितना है। अरे एकदम कायर है, लोकतंत्र की हत्या, कायर है। हिम्मत नहीं है कि बाहर आके बात करें, हिम्मत नहीं है कि छात्रों से बात करें, डर रहे हैं। सच्चाई यहाँ सामने आ रही है इनकी। भैया धक्का मत दो यार, धक्का मत दो। वो 56 इंच का जो सीना है ना, वो दिख रहा है अभी कितना है। अरे एकदम कायर है, लोकतंत्र की हत्या, कायर है। हिम्मत नहीं है कि बाहर आके बात करें, हिम्मत नहीं है कि छात्रों से बात करें, डर रहे हैं। सच्चाई यहाँ सामने आ रही है इनकी। भैया धक्का मत दो यार, धक्का मत दो। वो 56 इंच का जो सीना है ना, वो दिख रहा है अभी कितना है। अरे एकदम कायर है, लोकतंत्र की हत्या। స్వాతి ప్రియాంక గాంధీ చెప్తూ ఉన్నారు, కనీసం బయటకు వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా చేయట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో కనిపిస్తున్నారు. గోపీకృష్ణ, ఏంటి సిచ్యువేషన్? ఎస్, ఇక్కడ నుంచి ప్రధాని నివాసం నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా వందలాది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలతో 3-4 బస్సుల్లో ముఖ్యంగా ప్రధానమంత్రి నివాసం ప్రాంగణం ఎక్కడైతే సుమారు 3.5 గంటల పాటు రాహుల్ గాంధీ నిరసన చేపట్టారో, సో ఆ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఖాళీ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ టీవీ9తో మాట్లాడుతూ, మేము అరెస్టులకు సైతం సిద్ధంగా ఉన్నాం, తయారుగా ఉన్నాం. ఈ ప్రభుత్వం భయపడుతుంది, ధైర్యం లేదు. విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడడానికి బయటకు వచ్చి ధైర్యం లేదు. చప్పరించి ఛాతీ ఏమైంది అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా దీనిపైన నిలదీస్తామంటూ ముఖ్యంగా అక్కడ చూడొచ్చు ఆ బస్సులో ప్రియాంక గాంధీని ముఖ్యంగా ఎక్కిస్తున్న దృశ్యాలు. ప్రియాంక గాంధీని బస్సులో పోలీసులు తరలిస్తున్నారు ఇటు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి. ఇక్కడ ప్రధాని నివాసం నుంచి ఇక్కడ సుమారు 3 గంటల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరంతా కూడా ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రేణుకా చౌదరి గారు ఉన్నారు. 3 గంటల పాటు ఇక్కడే ఉండి రాహుల్ గాంధీతో నిరసన తెలియజేశారు. మ్యామ్, 3 గంటల తర్వాత మీ ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో ఇక్కడితో అయిపోతుందా? రేపు పార్లమెంట్లో మళ్ళీ మీ ఆందోళన కొనసాగుతుందా? తగ్గేదేలే, అంతం కాదు, ఇది ఆరంభం. వీడికేం తెలుసు? మీ డిమాండ్స్ ప్రధానంగా మేము ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో చెప్తున్నాం. చదివేస్తే ఉన్నమతిపోయినట్టు ఈ అతవలు ఇట్లాగే చేస్తారు. అసలు ఆ మంత్రికైనా సిగ్గు ఉండాలి కదా. వాడు ఒక్క వ్యక్తి వలన ఇంత న్యూసెన్స్ గవర్నమెంట్కి అవుతా ఉంటే వాడు రిజైన్ చేసిపోవద్దా? లేదు, వాడిని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని కూర్చి గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. అనుభవించండి, మాకేం కొత్త కాదు ఈ ఆందోళనలు. మేము ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ మేము స్వాతంత్ర సమరయోధులకు వారసులం సార్. వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో. వీళ్ళు ఎక్కడున్నారు? ఎప్పుడన్నా జెండా ఇప్పుడు వందే మాత్రం అంటే వీళ్ళు మోకాలకి వయసు అయిపోయిన తర్వాత వందే మాత్రం అర్థం అవుతోంది. వీళ్ళు దేశభక్తులు. వందే మాత్రం పాడకపోతే 3 సంవత్సరాలు. విద్యార్థులకు సంబంధించి మీరు చేస్తున్న డిమాండ్ రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి అనే దానికి సంబంధించి పార్లమెంట్లో రేపటి చర్చ జరగబోతుందా? 2 రోజులుగా వరుసగా ఫస్ట్ డే నుంచి మేము నోటీసులు ఇచ్చాం, చర్చించండి అని. చర్చించుంటే అసలు ఈ పరిస్థితి రాదు కదా. లేదు, మొండి వైఖరి, అహంకారం, అధికారం ఉంది కదా అని చెప్పి మదంతో ఊగుతూ తూగుతూ వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. పెద్ద గబ్బర్ సింగ్లు అనుకున్నారా? మాకు తెలుసు ఎట్లా గాలి తీయాలో. పార్లమెంట్లో చర్చ సాగట్లేదు కాబట్టి ప్రధాని ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది. ఏం చేయమంటారు? అమాయకంగా పిల్లలు అమానుషంగా చనిపోయారు. తల్లి తండ్రి అప్పుల పాలైపోయాం నీట్ ఎగ్జామ్ కోసం. 2 సంవత్సరాల పట్ల పిల్లల్ని సినిమా కానీ టీవీ కానీ ఎక్కడికి పోనీకుండా చదివిపించాం. అప్పులు తెచ్చి ఇల్లు గిరివీలు పెట్టి చదివించుకుంటున్నాం. పోనీ ఆ డబ్బు విలువ అన్నా ఉందా? రూపాయి రోజుకి అరిగిపోయి తరిగిపోయి కిందికి వచ్చేటప్పుడు ఈఎంఐలు కట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. చదివిపించుకున్న పిల్లలకేమో ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిలో ఈ పిల్లల్ని కావాలని నీట్ ఎగ్జామ్స్ ఇది మొదటి పేపర్ కాదు కదా లీక్ అయింది, కావాలని ఇవన్నీ లీక్ చేపిస్తున్నారు. లీక్ చేపిస్తే వీళ్ళు మళ్ళీ ఉద్యోగ దానికి అర్హతలు అవరు అని చెప్పి ఇక్కడే ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చినోడికే దిక్కులేదు. ఇప్పుడు
ఇంక ఇన్ని లక్షల మంది వచ్చేస్తే నిరుద్యోగ సంఖ్య దేశ యువత భవిష్యత్తు కోసం పిల్లల కోసమే నేను నా జీవితం అంకితం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. అలాగే మీరు రాజకీయం చేయొద్దు, విద్యార్థులు అవును నాయన, నీకు జీవితం అంకితం అంటా ఉండింటే నువ్వు నీకు ఒక కుటుంబం ఏడ్చింటే ఒక పిల్లోడిని కని పెంచింటే నీకు అర్థమై ఉండేది. నువ్వు ఇతర పిల్లల్ని కాపాడలేనోడివి నువ్వేందయ్యా మాకు చెప్పేది? ఈ అడవిని పిల్లలు కను అని చెప్తున్నారే. మరి పిల్లలు పెంచుకున్న పిల్లలకి దిక్కు లేదు, వీళ్ళు మొహాలు చెప్తే మేము పిల్లల్ని కనేదంట, ఇట్లా వీళ్ళని చేసేదంట, ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసుకుంటూ ఏంటంటే. ఈరోజు మీ నిరసన ఫలిస్తుందా? రేపటి నుంచి నా పార్లమెంట్ జరుగుతుందా? ఈ అంశాలన్నిటికీ సమస్య పరిష్కారం అడగండి. చేతకాని ఎదవలు కాబట్టి వాళ్ళు చెప్పాలి, వాళ్ళు జరపదలుచుకున్నారా లేదా. నిజంగానే పార్లమెంట్ నడవాలంటే అసలు ఈ గొడవే లేదు కదా. ఏంటి మేము అడిగింది? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఇది మొదటిసారి కాదు, 10 సార్లు 10 పేపర్లు లీక్ అయినాయి. మరి ఎట్లా మరి ప్రజలకు ఏం జవాబు చెప్పాలి? అమానుషం ఆత్మహత్యలు చేసుకున్నారు అమాయకులు పిల్లలు. అందుకని వాళ్ళని కాపాడేదానికి మీరు చర్చించండి, పార్లమెంట్లో చర్చించారయ్యా. నిబంధనలకు విరుద్ధంగా సభలు అడ్డుకుంటున్నారు అంటున్నారు మీరు. ఎగరెస్ట్గా మీరు వ్యవహరిస్తున్నారు. వీడు తొక్క రూల్ ఏందయ్యా? తొక్క రూలు అరగంటకి పార్లమెంట్ వాయిదా వేసి మా వాట్సాప్లు బంద్ చేసి తలుపులు వేసేసి గేట్లు మూసేసి బయట నిరసన కాడికి మేము చేరకూడదని చెప్పేది ఇదా వీళ్ళది? యాదవ వేషాలు వేస్తున్నారు, రాజకీయ చేసేది రాదు. మాకు తెలియదు ఆ 100 సంవత్సరాల పైన మేము నడిపిన వాళ్ళమి. ఇది ముఖ్యంగా ప్రస్తుతం విపక్షాల తీరు, ముఖ్యంగా పార్లమెంట్లో మా డిమాండ్లు కొనసాగుతాయి అని చెప్పి అంటున్నారు. చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రియాంక గాంధీని బస్సులో తరలిస్తున్నారు. ఆవిడ ముఖ్యంగా బస్సులోంచి బయట ఉండే ముఖ్యంగా పోలీసులు ఆవిడని ప్రొటెక్ట్ చేస్తూ బయటకు కిందకు పడిపోనివ్వకుండా ముఖ్యంగా ఫుడ్ డోర్లోనే ఆవిడని ఇక్కడి నుంచి ప్రధాని నివాసం నుంచి తరలిస్తున్న దృశ్యాలు. ఆవిడ బస్సులో ఎక్కడానికి నిరాకరించడంతో ఇటు ఇక్కడి నుంచి పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. పూర్తిగా 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం ప్రధాని నివాసం వద్ద నెలకొంది. పూర్తిగా ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్స్కి తరలిస్తున్న పరిస్థితి. మరి రేపటి నుంచి పార్లమెంట్లో అయినా చర్చ సజావుగా జరుగుతుందా? రాహుల్ గాంధీ ఏవైతే డిమాండ్లు లేవనెత్తారో, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంట్లో చర్చ జరగాలన్న ప్రధాన డిమాండ్కి కేంద్రం అంగీకరించిన తర్వాత, ముఖ్యంగా దానికి మేము సానుకూలంగా ఉన్నామన్న ఒక సంకేతం వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విషయాన్ని ఆ డిమాండ్ కూడా తెర మీదకి తీసుకురావడంతో రేపు ఏం జరగబోతోంది పార్లమెంట్లో? ఈ సమస్య ఇక్కడితో ముఖ్యంగా చెక్ పడుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, లేక ఈ ఆందోళనలు ఈ నిరసనలు ఇదే విధంగా పార్లమెంట్ లోపల బయట కూడా కొనసాగుతాయా? ఏం జరగబోతుందనే దానికి సంబంధించి రేపు స్పష్టత రాబోతుంది. చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ రాజ్యసభ ఎంపీలందరినీ కూడా ప్రస్తుతం పోలీస్ వ్యాన్లలో ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని చెప్పి తెలిసిన వెంటనే అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఈ నిరసన ప్రాంగణంలో कौन सा एक्शन ले लिया? क्या एक्शन लिया? धर्मेंद्र प्रधान का इस्तीफा हुआ, प्रधानमंत्री ने इस्तीफा दिया, माफी मांगी, होम मिनिस्टर ने माफी मांगी, क्या एक्शन ले लिया इन्होंने? अभी की जो कार्रवाई हुई थी, फिर कल संदर्भ में లెఫ్ట్ సైడ్ బాక్స్ లో రాహుల్ గాంధీ, రైట్ సైడ్ బాక్స్ లో ప్రియాంక గాంధీ, వాళ్ళిద్దరినీ కూడా అక్కడి నుంచి తరలించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, వాళ్ళు ఏమాత్రం సహకరించకుండా ప్రతిఘటిస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. రాహుల్ గాంధీ లిటరల్ గా అక్కడ రోడ్డు మీద పడుకుండిపోయి పోలీసులు లెమ్మంటున్నా చేయి పట్టుకుని కాలు పట్టుకుని లేపడానికి ప్రయత్నిస్తున్నా సహకరించకుండా ప్రతిఘటిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో ప్రియాంక గాంధీని ఆల్మోస్ట్ వాళ్ళు పోలీస్ వాహనంలోకి కూడా ఎక్కించారు, కానీ ఆమె లోపలికి వెళ్ళడానికి నిరాకరించారు. లోపల మహిళా కానిస్టేబుల్ కనిపిస్తున్నారు, లోపలికి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న ఆమె లేదు, నేను లోపలికి వచ్చే ప్రసక్తే లేదని తల అడ్డంగా ఊపుతూ ఆ ఫుట్బాల్ మీదే నిలబడి అలాగే చాలాసేపు దాదాపు 10 నిమిషాల పాటు ఆమె అలాగే ప్రతిఘటించడంతో నెమ్మదిగా వాహనాన్ని అక్కడి నుంచి కదిలించేసి పిఎస్కి వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నారు.